చేయకుండా మన దగ్గర నుంచి దొరికే వేస్ట్ నుంచి మనకి బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ తయారు చేసి దాని నుంచి పెస్ట్ కంట్రోల్ చేయడం అనేది నా పిహెచ్డీ చేశాను. దాంట్లో ఏమేమి వాడామంటే బయో పెస్టిసైడ్స్ అండి, మీకు తెలుసు అందరికీ ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవన్నీ వాడారా మీరు? అవన్నీ ఎలా చేస్తామంటే అందరూ మీడియాస్ యూజ్ చేసి చేస్తారు. నేనేం చేశానంటే నా పిహెచ్డీలో మన దగ్గర నూకలు అన్నము, 1 రూపీ రైస్ అవన్నీ ఉంటున్నాయి కదా, మొక్కజొన్న పాడైపోయినవి, అరటిపొడి తొక్క, ఓకే, మొక్కజొన్న తీసేసిన వేస్ట్, వాటి నుంచి ఇవి తయారు చేయడం చేశాను. ఇప్పుడు ఒకవేళ పొరపాటున ట్రైకోడర్మా మీరు తాగేసినా కూడా మీకు ఎటువంటి హార్మ్ఫుల్ జరగదు, గ్యారంటీ నాది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే నేను బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ 2 తయారు చేస్తాను. బయో ఫర్టిలైజర్స్ వచ్చేసి ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా తయారు చేస్తాను. ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఎంతమంది వాడుతున్నారు? మన భూమి పరీక్ష చేసినప్పుడు మన భూమిలో 100%లో 80% ఫాస్ఫరస్ చూపిస్తుంది. కానీ మళ్ళీ మనం ఎందుకు పిఎఫ్బి వేయాలి? ఎందుకంటే అది అనవైలబుల్ ఫామ్లో ఉంటుంది. దాన్ని కరిగించి మొక్కకు అందించడానికి మనము ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వాడుతుంది. ఇదంతా ఆర్గానిక్, కెమికల్స్ కాదు. ఇదొకటైతే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన రైతులందరూ వరి పండిస్తున్నారు, లేదా మిర్చి పండిస్తున్నారు, లేదా రకరకాల పంటలు పండిస్తున్నారు. మీ పంట అయిపోయిన తర్వాత వచ్చిన వ్యర్థాన్ని ఇన్ని రోజులు వేస్ట్ అనుకున్నారు. అది వేస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ పండించారనుకోండి, ఆ వరి గడ్డి ఉంటుంది కదా, గడ్డి ఇప్పటి వరకు మీరు పశువులు మేతకు వాడారు, లేదా దేనికో వాడారు. ఇప్పుడు మీరు దానికి ఎంత డిమాండ్ వచ్చిందంటే రేపు పొద్దున మీ దగ్గరికి వచ్చి వరి వేస్ట్ని బాబు మీరు ఎంత కావాలని అంత ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మాకు ఇవ్వండి అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాని నుంచి ఇప్పుడు గ్యాస్ ప్రిపేర్ చేస్తున్నారు వరిగడ్డి నుంచి. ఓకే, వరిగడ్డిని డికంపోజ్ చేసి దాని నుంచి గ్యాస్ని తయారు చేస్తున్నారు. అలాగే కాకుండా మీరు వరిగడ్డి కోసేసిన తర్వాత మీకు మూడలు మిగిలిపోతాయి కదా, 2-3 సార్లు గుంజుతున్నారు కదా, కానీ పోవట్లేదు కదా. అలాగే కాల్చేస్తారు కొంతమంది. అలా కాల్చకుండా ఆ మూడులు మీకు ఈజీగా మీ ఉపయోగపడాలి అంటే నేను ఒక డికంపోజర్ లాంటిది ప్రిపేర్ చేశాను. అది ఎకరానికి 8 kgs వాడతారు. ఎకరానికి 8 kgలు మీరు వరి కట్ చేసేసిన తర్వాత జల్లేయండి, పొలంలో జల్లేసి నీరు పెట్టేయండి. నీరు పెట్టిన 8 నుంచి 10 రోజుల లోపల అది డికంపోజ్ అయిపోతుంది. డికంపోజ్ అయిపోయి అది ఎలా ఉపయోగపడుతుందంటే మీరు ఒక బస్తా యూరియా వేస్తారా, ఒక బస్తా డిఏపి వేస్తారా, ఒక బస్తా యూరియా, ఒక బస్తా డిఏపి వల్ల మీకు ఏం లాభం కలుగుతుంది అనుకుంటున్నారో, ఆ వరిగడ్డలో ఉండే కార్బోస్ అన్నీ ఉంటాయి, అవన్నీ దీంతో ఇంటరాక్ట్ అయ్యి మీకు మళ్ళీ నెక్స్ట్ వేసే పంటకు ఉపయోగపడతాయి. అంటే మీకు దీనివల్ల 2 ఉపయోగాలు. వచ్చే పంటకి ఈల్డ్ పెరగడానికి ఉపయోగపడుతుంది, మీరు కాల్చక్కర్లేదు, దాని నుంచి మీకు లాభం వస్తుంది. అది ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు బయోచారాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. బయోచార ఇప్పుడు సరే మేడం మీరు చెప్పారు వరిగడ్డికి ఓకే, మరి కాటన్ ఏం చేస్తున్నారు? మీరు కాటన్ అయిపోయిన తర్వాత కాటన్ మోల్డ్ ఉంటాయి కదా, దాని నుంచి బయోచార్ తయారు చేస్తున్నారు. బయోచార్ అంటే ఏంటంటే మీకు తెలిసిన నార్మల్ పదాల్లో బొగ్గు అనుకోండి. అయితే అది ఏమవుతుందంటే కాటన్ తీసుకుని ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే పొగ బయట అంటే విషవాయువులు బయటకి రాకుండా దాని నుంచి మీరు బయోచార్ తయారు చేస్తారు. మీరు గుంత పని చేయొచ్చు, చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి. అలా తయారు చేసుకోలేకపోతే కనుక బయోచార్ చేసే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆ కాటన్ స్టాక్ కానీ మీ పంట వ్యర్థాలు వాళ్ళు కొనుక్కుని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ బయోచార్ వల్ల ఉపయోగాలు ఏంటి మేడం అంటే, బయోచార్ అనేది వాటర్ని హోల్డింగ్ చేస్తుంది. అంటే మీరు వాటర్ కొన్ని రోజులు వేయకపోయినా అది అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. పూర్వకాలంలో గుర్తుందా మీకు? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చికెన్ మటన్ పట్టుకెళ్తే బొగ్గేసుకుంటారు తెలుసా? అవునా కాదా? ఎందుకు వేసుకుంటారు అనుకున్నారు మీరు? దెయ్యాలు వస్తాయి అవి కాదు, దాని వెనకాల సైన్స్ ఉంది. ఎందుకంటే బొగ్గు అనేది మీకు
రాకుండా ఉపయోగపడతారు, బొగ్గే చేస్తారు. కానీ ఆ బొగ్గేయడం వల్ల నాన్ వేసి పెట్టుకోవడం ఇది కాదు. అప్పుడే మన పెద్దలకి తెలుసు, కానీ ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా చేస్తున్నాం. ఓకే, అందుకని మీ పంట వ్యర్థాలు ఏదైనా కానీ మీరు ఏ ఏరియాలో ఉంటే చెప్తే ఆ ఏరియాలో బయోచార్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీ నెంబర్లు ఇస్తాను. మీ వ్యర్థాలు వాళ్ళు కొనుక్కుని వాళ్ళు బయోచార్ చేసుకుంటారు. లేదు మేడం మేమే చేసుకుంటామంటే మీకేమి రూపాయి మేము తీసుకోము, ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఇది అలా కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ బయోచార్ నుంచి బయోగ్యాస్ తయారు చేస్తున్నాం. ఓకే, బయోగ్యాస్ చేయాలంటే వరికైతే చాలా రేటు పడుతుంది కాబట్టి నేపియర్ గ్రాస్ అనేది పండిస్తున్నాం. నేపియర్ గ్రాస్ ఎందుకు పండిస్తున్నారంటే అది 30 రోజుల్లో పంట అయిపోతుంది. 30 రోజుల్లో పంట అయిపోతుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఎక్కువ పొలం అంటే కొంతమంది ఎఫ్పిఓస్గా తయారయ్యి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఈ నేపియర్ గ్రాస్ పండిస్తామని మీరు ఎవరైనా చెప్పగలిగితే ఎవరైతే బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కనెక్ట్ చేస్తాను. అది 30 రోజుల పంట. వాళ్ళు మీకు బైబ్యాక్ ఇస్తారు. మీకు పంట లాస్ వస్తుందేమో మేడం, మాకు డబ్బులు రావేమో ఇలాంటివి ఏమీ కాకుండా వాళ్ళు మీకు బైబ్యాక్ డబ్బులు ఇస్తారు. ముందే అడ్వాన్స్ కావాలంటే ముందే ఇస్తారు పంటకి. మీరేమీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు పొలం కూడా బాగుంటుంది. ఇదొకటి ఉంది. ఇలా అన్ని విధాలుగా రైతులకు అందరూ సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు ఏమైనా ఒకవేళ అనుమానాలు కానీ ఏమైనా ఉంటే నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్ తీసుకొని నన్ను అడగండి. ఎవరెవరైతే నన్ను కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకి మీ నెంబర్ ఒక మీ గ్రూప్లో మీ ఊరు పేరో లేదా మీరు ఎవరితో ఇస్తే మీకు నెంబర్లు ఇస్తాను. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఒక బయోచార్ యూనిట్ పెట్టారు. వాళ్ళకి మీ దగ్గర ఉన్న కాటన్ అంతా కావాలి. ఇప్పుడు మీ పంట అయిపోయిన తర్వాత వ్యర్థం ఉంటుంది కదా, అది కావాలి వాళ్ళకి. వాళ్ళ దగ్గర మీ దగ్గర కొనుక్కుంటారు కదా, మీకు లాభమే కదా. ఒకవేళ మీరు తయారు చేసుకున్నప్పుడు నేను చెప్తాను. ఇలా మీకు ఏదైనా సహాయం సలహాలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఐఐసిటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. డాక్టర్ మాధవి 9160 88 3918 9160 88 3918. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. చెప్పండి సార్.